నమస్కారం సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ రగలపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. యాత్రికుల సౌకర్యార్థం 30 లాకర్స్ ఏర్పాటు చేశాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోదావరి వరదల నేపథ్యంలో గణేష్ నిమజ్జనాలు 2 రోజుల ఆలస్యం. రాజమండ్రిలో పలు చోట్ల ఘనంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం, భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం, భయం గుప్పిట్లో లంక గ్రామాల ప్రజలు, పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం. రాజమండ్రి ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో లంక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువకు 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నట్లు గోదావరి రివర్ కన్జర్వేటర్, గోదావరి హెడ్ వర్క్స్ ధవళేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాశీ విశ్వేశ్వరరావు ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. ఉధృతంగా గోదావరి ప్రవహిస్తున్నందున నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పిలుపునిచ్చారు. నదీ స్నానాలు ఆచరించేందుకు వెళ్లరాదని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం రానున్న 48 గంటలు నిర్వహించరాదని, ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని సూచించారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామని తెలిపారు. రాష్ట్రంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోంది. భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతూనే ఉంది. జిల్లాలోని కుకునూరు, వేలూరుపాడు మండలాల్లో గోదావరి వరద మరింత పెరుగుతోంది. వేలూరుపాడు మండలం రుద్రకోటలతో పాటు పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముంపు వాసులను దాచారంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి, శబరి నదులకు వరదపోటు ఉండడంతో గంటకు పెరుగుతున్న వరదతో ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. గోదావరి వరద నేపథ్యంలో తూర్పుగోదావరి, అల్లూరి, అంబేద్కర్, కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. అల్లూరు జిల్లాలోని విలీన మండలాల్లో శబరి, సీలేరు ఉపనదులతో పాటు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం, కోనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలకు సెలవులు ప్రకటించారు. 3 రోజుల నుంచి ఆర్టీసీ బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. కోనవరంలో శబరి, గోదావరి సంగమం వద్ద వంతెన్ను వరద నీరు తాకింది. సోకిలేరు, చంద్రవంక, చీకటివాగు, కుయుగూరు వాగులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలంలో 22 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. విఆర్పురం మండలం ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో 30 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గోదావరి పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, యాత్రికుల సౌకర్యార్థం పుష్కరాల రేవులో లాకర్లు ఏర్పాటు చేసినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పుష్కరాల రేవులో రుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30 లాకర్స్ను శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల రేవులో భక్తుల స్నానాలు, వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం విచ్చేయడం జరుగుతుందని, వారి సామాన్లు భద్రపరుచుకునేందుకు ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యం లేదని, సామాన్లు భద్రపరుచుకునే విధంగా లాకర్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద జారీ చేయడం జరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి వరద ఉధృతిని గమనించి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని మరో 2 రోజుల పాటు పొడిగించి నిమజ్జనం చేయాలని నగరంలో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసిన కమిటీలకు శాసనసభ్యులు వాసు సూచించారు. పుష్కర్ ఘాట్లో మహిళల కోసం కేటాయించిన స్నానాల గది చాలా అధ్వానంగా ఉందని, దాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి మహిళల స్థానాంతరం వస్త్రాలు మార్చుకునే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. నగరంలో గోదావరి తీరం వెంబడి ఘాట్స్లో ఉన్న చెత్తను తొలగించి మెరుగైన పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, రుడా అధికారులు పాల్గొన్నారు. మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాం. అది మహిళలకి వారికి చేంజింగ్ రూమ్గా ఇచ్చినప్పుడు మహిళలే వాడాలి.
కాని పరిస్థితులు ఎవరైనా మగవాళ్ళు వాడితే మోమాటాలు పోవాల్సిన అవసరం లేదు, తక్షణమే చెప్పండి, దాని మీద చర్యలు తీసుకుందాం అని కూడా చెప్పడం జరిగింది. అలాగే వినాయక చవితి నిమజ్జనాలను కూడా ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఫ్లడ్ లెవెల్ చాలా తీవ్రంగా ఉంది. నిన్ననే 2 పడిపోతే ఒకరు కొట్టుకుపోవడం, ఒకరిని రక్షించడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్లడ్ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకొని సెకండ్ వార్నింగ్లో ఉంది గోదావరి. దృష్టిలో పెట్టుకొని నిమజ్జనాన్ని కూడా ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకోవాలని నగర ప్రజలు ఏదైతే వినాయక ఈ విగ్రహాలని ఏర్పరచుకున్న వారందరినీ కోరుతా ఉన్నాం. 1-2 రోజులు మీరందరూ కూడా సహకరిస్తే తర్వాత మనం అందరూ ఆ నిమజ్జన కార్యక్రమం చేసుకోవచ్చు అని కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, రాజమండ్రి 23వ వార్డు నందివాడ వారి వీధిలో గణపతికి పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందివాడ వారి వీధిలో వజ్రగణపతి ఆలయం వద్ద లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు శ్రీ సాయి గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 23వ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పలువురు దంపతులు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కంకటాల మురళి, రాజేంద్ర కుమార్, రజని, బత్తుల శ్రీనివాస్, కుమారి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు స్వామివారిని దర్శించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మార్కండే స్వామి భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరిగింది. ఆలయ నిత్య పురోహితులు ముదుగంటి స్వామినాథం ఆధ్వర్యంలో స్వామివారికి ఏకాదశి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, చందాసత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పొత్తూరు ఎత్రా సంపత్ కుమార్, సిరిదే ధనరాజ్, వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, పేరూరి మహేంద్రనాథ్, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరావు విఠల్మోరే తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సుబ్బారావుపేటలో జిల్లెళ్ల ప్రసాద్ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల పరిసర ప్రాంతాల్లో జిల్లెళ్ల ప్రసాద్ చిట్టుబాబుగా అందరికీ సుపరిచితులు. ఆయన గురించి తెలియని వారు ఉండరు. ఇక్కడే సుబ్బారావుపేటలో 1954లో జన్మించారు. ప్రసాద్ దంపతులకు ఒక కుమార్తె, 4 కుమారులు ఉన్నారు. కోస్తా ఎన్కౌంటర్ పత్రిక సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్ కళాధర్ ఆయన కుమారుడు. ఇటీవల కళాధర్కు పితృవియోగం కలిగింది. కుటుంబ సభ్యులు జిల్లెళ్ల ప్రసాద్కు పెద్ద కారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు వెచ్చేసి ప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రసాద్ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎంపీ మార్గాను భరతరాం, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, కానిపోయిన సాగర్, కాంగ్రెస్ నాయకులు మార్టిన్ లూథర్, నగరపాలక సంస్థ స్థాయి సంఘం మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, దేశరెడ్డి బలరాం నాయుడు, పలువురు మీడియా ప్రతినిధులు, రాజకీయ పక్షాల నాయకులు, మిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు. కోస్తా ఎన్కౌంటర్ పత్రికా సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్ కళాధర్కు పితృవియోగం కలిగినందుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, బీసీఎన్ త్రిబుల్-సి ఛానల్ యాజమాన్యం సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ప్రసాద్ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. రాజమండ్రి జేఎన్ రోడ్లో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మనవడు, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తనయుడు జ్యోతుల అనీష్ రాజమండ్రి జేఎన్ రోడ్లోని గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు జ్యోతుల మణి దంపతులు గణేష్ మండపాన్ని సందర్శించి గణనాథన్ దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. రాజమండ్రి ఆర్యాపురం లింగంపేట వాంబే కాలనీలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆర్యాపురం లింగంపేట వాంబే అపార్ట్మెంట్ డి బ్లాక్ వద్ద
ఫ్రెండ్స్ లెవెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక సరస్వతి పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ రోమింగ్ వైఫై ప్రారంభించిందని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివేల రాజు చెప్పారు. జిల్లాలో వైఫై రోమింగ్ ప్రారంభించామని బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివేల రాజు పేర్కొన్నారు. బిజినెస్ డెవలప్మెంట్ విస్తరణ అంశాలకు సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ పలివేల రాజు మాట్లాడుతూ ఇప్పటికే కనెక్షన్లు ఉన్నవాళ్లు రోమింగ్ వైఫైలో రిజిస్టర్ కావాలని, దేశంలో ఎక్కడైనా బిఎస్ఎన్ఎల్ వైఫైతో కనెక్ట్ అయ్యే అవకాశం పొందాలని సూచించారు. ఇలా వినియోగించుకోవడం వల్ల నెట్ ఛార్జీలు వినియోగించుకున్న వారి కనెక్షన్లు ఉపయోగపడతాయని, అందుచేత ఎవరూ అభ్యంతరం చెప్పబోరేనని తెలిపారు. వినియోగదారులకు మరింత చేరువయ్యే దశలో బిఎస్ఎన్ఎల్ పయనిస్తోందన్నారు. డీజీఎంలు నాగరాజు, సత్యనారాయణ, మార్కెటింగ్ ఏజీఎం శ్రీనివాస్, మార్కెటింగ్ ఎస్డీఈ కృష్ణారావు, పిఆర్ఓ వాసు, పలువురు అధికారులు డిఎస్లో పాల్గొన్నారు. మొత్తం మనకున్న 1100 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అలాగే 1700 దగ్గరగా విలేజెస్ ఉన్నాయి మనకి. మన రాజమండ్రి బిజినెస్ ఏరియాలో అంటే 3.5 డిస్ట్రిక్ట్స్ ఏరియాలో అవన్నీ కూడా మనం కవర్ అవుతాయని అనుకుంటున్నాము. ఏమైనా కవర్ కాకపోతే డెఫినెట్గా మన సర్వే చేసుకుని మళ్ళీ మేము పెంచడానికి ప్రయత్నం చేస్తాం. బిఎస్ఎన్ఎల్ పూర్తిగా కవరేజ్ అనేది మెయిన్ లక్ష్యంగా బిఎస్ఎన్ఎల్కి ఉంది. రాజమండ్రి, మల్లాయపేట, దుర్గానగర్ 2వ వీధిలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మల్లాయపేట దుర్గానగర్ 2వ వీధిలో బాలవినాయక సన్నిధిలో కోలమూరు వాస్తవ్యులు సీనుగురుస్వామి ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక మహిళా భజన మండలి లలితా సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, నామ సంకీర్తనలు చేశారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, కృష్ణవేణి, రాజేశ్వరి, మావుళ్లాంబ, రమాదేవి, సత్యవతి, ధనలక్ష్మి, నాగమణి, విజయ, వరలక్ష్మి, మల్లేశ్వరి, సూర్యావతి, సంతోషి, బల్లా బసవేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. రాజమండ్రి లలితానగర్లో వినాయక చవితి నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక లలితానగర్ విఘ్నేశ్వర ఆలయంలో 44వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద గరిక పూజ, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఇసుకపల్లి శ్రీనివాస్ దంపతుల చేతి మీదుగా గణనాథుడికి గరిక పూజ నిర్వహించారు. అనంతరం జరిగిన లక్ష్మీ గణపతి హోమంలో ఇసుకపల్లి శ్రీనివాస్, రత్న దంపతులు, నరసింహరావు, సుజాత దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. तस्मै कारुण्य रक्षण गणनाथ भारत परमेश्वरय आत्मप्रश्न नमस्कार वस्त्रार्थां समर्पयामि सर्वेभ्यः सौभाग्यवत्याः नमस्कार. క్యాన్సర్ నిర్మూలనకు అవగాహన ర్యాలీని పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు ప్రారంభించారు. పీఎంపీ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు నాగేశ్వరరావు అధ్యక్షతన క్యాన్సర్పై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్యాన్సర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమన్, డాక్టర్ కె నాగేశ్వరరావు, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీబీటీ రాజు, జిల్లా అధ్యక్షులు బాళ్ల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి దేవానందం, జిల్లా కోశాధికారి చిన్ని తదితరులు పాల్గొన్నారు. రాయుడుపాకల గ్రామంలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
రాయుడుపాకల గ్రామంలో వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి వెంకన్నబాబు, నల్లమిల్లి శ్రీను, అల్లాడు చెంచారావు, సుంకర్ రాయుడు, అల్లాడు వీరగణేష్, నల్లమిల్లి బుజ్జి, తానం రామచంద్రరావు, చిరంజీవి, వరసిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు చీరలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు విజయవాడ వరద బాధితుల సహాయం కోసం 500 చీరలను తొమ్మిడి బ్రదర్స్ సహకారంతో విజయవాడకు పంపించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీరామ్ గుప్తా, సెక్రటరీ కుమారస్వామి, ట్రెజరర్ రాఘవరావు, గ్రంథి లక్ష్మీ వసంతకుమారి, గ్రంథి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. రాజమండ్రి అయ్యప్ప నగర్లో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయ్యప్ప నగర్లో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అయ్యప్ప నగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గరికి పూజ, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామనేడు మస్తాన్ చౌదరి, శ్రీవూరి సత్యశివరామకృష్ణ, గొర్రెల రమణ, అయ్యప్ప ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆర్టీసీ కాలనీలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కాలనీలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు విద్యా గణపతి పూజ ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విద్యా గణపతిని పూజించారు. ఉత్సవ కమిటీ సభ్యులు కుంపట్ల శ్రీనివాసరావు, చింతం మహేష్, చింతం బొజ్జి, మహమ్మద్ ఖాన్, కొర్ల శేఖర్ నాయుడు, వాతాడు శ్రీకాంత్, కొర్ల వెంకయ్య, ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆజమనీయం సమర్పిమి లక్ష్మీ గణాధిపతయే నమః. శుద్ధాజమనీయం సమర్పిమి గణాధిప అమృతమసే స్వాహ. గురోపహార సకల నివేదనం సమర్పిమి. 5 సార్లు స్వాంగులాంతం అక్షతాన్ని అక్షతలు వేసేయండి. వర్గీకరణ ఆపే వరకు ఉద్యమిస్తామని పలువురు నాయకులు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వాలు విభేదాలు సృష్టించడానికి ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చారని, వర్గీకరణ ఆపేంత వరకు తాము ఉద్యమిస్తూ ఉంటామని వెంటనే సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని ఇసుకపట్ల రాంబాబు, మర్రి బాబ్జీ, తాళ్లూరు విజయ్ కుమార్ గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాల మధ్య విభేదాలు సృష్టిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి బొమ్మూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్, నక్కా వెంకటరత్నరాజు, జార్జ్ ఆంటోనీ, పట్నాల విజయ్ కుమార్, ముళ్ల మాధవ్, కంబాలపెట్ట బాబీ, కోనాల లాజర్, బిఎస్ఎన్ఎల్ సుబ్బారావు, ఏనుగుపల్లి రామకృష్ణ, ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న అందరు నాయకులు నాయకత్వంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో నిరసన తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడి నుంచి మేము గోకవరం బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టే తిరిగి సుమోటుగా వెనక్కి తీసుకుని యథావిధిగా వర్గీకరణ విషయం పార్లమెంట్ కానీ 341 ఆర్టికల్లో అమెండ్ చేస్తే కానీ చేయకూడదు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును అంటే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని
కాదని రుజువు చేస్తూ భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్లు అనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లు వర్గీకరించడం తప్పని అభిప్రాయానికి వచ్చడం జరిగింది. దీన్ని గుర్తించి ప్రభుత్వాలు ఎప్పటికైనా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయాన్ని రద్దు చేసి మరి యథాతథంగా రిజర్వేషన్ ఉంచాలని, రిజర్వేషన్ పూర్తిని దెబ్బతీయకూడదని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. తొలి ఉద్యమంలో చేసిన వాళ్ళగా మేము కూడా పాల్గొంటున్నాం. చాలామంది యువతకి తెలియదు కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మాలల కన్నా మాదిగలు ఎక్కువ ఉద్యమిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ వద్దని. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాలలు కూడా గ్రహించి మాతో కలిసి రావాలని అందరికీ. రాజమండ్రి నందం గనిరాజు జంక్షన్లో శ్రీ 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 వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నందం గనిరాజు జంక్షన్లో వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 20వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ బోను సాయిబాబా, వైస్ ప్రెసిడెంట్ ఈదిబిల్లి శ్రీను, అల్లంపల్లి పెదరాజు, కొల్లి సూరిబాబు, సెక్రటరీ మాధవరపు బద్రి, జాయింట్ సెక్రటరీ ఏలూరు సూరిబాబు, ట్రెజరర్ కొమ్మూరు రాజశేఖర్ పాల్గొన్నారు. సంక్షిప్త వార్తలు. బి సాయి ప్రజ్ఞ 7th క్లాస్ ఏపీ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ WUSHU ఛాంపియన్షిప్ 2024లోని తైచీలో 1వ స్థానం పొందింది. 2B షణ్ముఖ కీర్తి 6th క్లాస్ చార్న్ కార్నర్లో 2వ స్థానంలో నిలిచింది. జూనియర్స్ 37 కిలోల కిక్ ఈవెంట్లో కరగాని ప్రభుకర్ 8th క్లాస్ బంగారు పతకం సాధించాడు. శ్రీశిఖర స్కూల్ యాజమాన్యం 5,000 రూపాయలు నగదు బహుమతి చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాత్రికుల సౌకర్యార్థం 30 లాకర్స్ ఏర్పాటు చేశాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గోదావరి వరదల నేపథ్యంలో గణేష్ నిమజ్జనాలు 2 రోజుల ఆలస్యం. రాజమండ్రిలో పలు చోట్ల ఘనంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం, భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం, భయం గుప్పిట్లో లంక గ్రామాల ప్రజలు పర్యవేక్షిస్తున్న అధికార యంత్రాంగం. రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.